ఇది వరకు జీవితం అంటే పని చేసుకోవడం తినడం, కానీ ఇప్పుడు జీవితం అంటే చదవడం పని చేసుకోవడం. ఈ జీవితంలో సగం చేసే పని చదవడం. ఇలా చదువుతున్నప్పుడు మనం చేసిన సంఘటనను గుర్తు చేసుకుంటే ఎప్పటికీ నవ్వు వస్తుంది, కానీ ఆ రోజులు ఎంత బాగుంటాయో. అలా ఇద్దరు మిత్రులు గుర్తు తెచ్చుకున్న సంఘటన ఇది. ప్రథమ భాష తెలుగు. మొదటి పీరియడ్. తెలుగు టీచర్ వస్తున్నారు. ముందుగా ఏముంది సార్? ముందు ఎవడ్రా వాడు? విజయ్ దేవరకొండ సార్. ఏం బ్రో, ఏంటి కదా? ఇది వరుణ్ తేజ్ సార్. ఆపండ్రా బాబు, హాజరు చెప్పండి. ఏంటి సార్, ఏంటది? అటెండెన్స్ చెప్పండ్రా అయ్యా. నెంబర్ 1 రాలేదయ్యా. నెంబర్ 2 వస్తున్నాడు సార్. నెంబర్ 3 ఒంగండి సార్. ఏంట్రా మాటలు? అక్కడ ఒంగోలేదో చేస్తాను సార్. ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను సార్. ఒంగోనేమో ఆలోచిస్తున్నావు అంటే అదండి, మనలాగా ఆలోచించాలండి. నీకు ఎంత కష్టం వచ్చిందో తర్వాత ఆలోచించవచ్చు, కానీ సరిగా కూర్చో. లేచి పైకి చెప్పరా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, మాకు తట్టుకోలేవు, మాడిపోతావు. ఇది బుక్ లో లేదు కదరా. బుక్ లేదు ఉండిద్దండి, సినిమాలో ఉండిద్ది. నువ్వేం చెప్తావురా? మీరేగా టీచర్ పంచి చెప్పమన్నారు. నేను పోయం చెప్పమన్నాను కానీ పంచి డైలాగ్ చెప్పమనలేదు. కూర్చో. నిన్న వర్క్ చేసిన బుక్స్ తీసుకొని రండి. అరే, ఏం వర్క్ ఇచ్చారా? ఏదో ఒకటి పెట్టాం. వచ్చి పెట్టండిరా. ఏం పెట్టమంటారు సార్? ఏం పెడతారా? బుక్స్ పెట్టండి. ప్రవీణ్ గారు అలారా. ఏంటి సార్? నీకు వాళ్ళ బుక్ ఉంది కానీ లెక్క లేదురా. సార్ ఎప్పుడు రాయకుండా తప్పించుకుంటున్నావేంట్రా? అంటే సార్, రాత్రి కరెంట్ పోయింది సార్. ఎంత కష్టం వచ్చిందో చిన్నప్పుడే. అది కాదు సార్. ఏ ఈ ఒకసారి వదిలేయండి సార్. సర్లే కానీ వెళ్ళి కూర్చో. అరే సురేంద్ర, ఇట్లారా. బుక్ ఏదిరా? రాయలేదు. రాలేదా? రాయలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? బయటకు పోమంటావా? అంత వదిలే నాయనా. మరి గమనుండవే. పోయి కూర్చోపో. అరే విక్కీగా లేరా? ఏంటి సార్, వర్క్ చేయలేదంట్రా? రమణ, లోడ్ ఎత్తారా, అందుకే రాయలా. పోయి కూర్చోపో. బెల్లు కొట్టారు, పోండి సార్. నాకు వినపడింది లేరా? యా